వేటకు వెళ్లి దారి తప్పి శ్రీలంకకు చేరి అక్కడ జైల్లో ఉన్న కాకినాడ చెందిన నలుగురు మత్స్యకారులు క్షేమంగా తిరిగి వచ్చారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జోక్యంతో ఎంపీసీ అధికారులు సహకారంతో వారి బోట్లతో సహా విడుదలయ్యారు. మంగళవారం వారు కాకినాడ బీచ్ కు చేరుకోగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే కొండబాబు వారికి ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. అనుకోని పరిస్థితుల్లో జరిగిన సంఘటన ఇది, కావాలని చేసింది కాదు. ఇది నావిగేషన్ సిస్టంలో వచ్చిన ఇబ్బంది వల్ల మరి ఆ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడటం వారి మాటల్లోనే మనం విన్నాం. ఇది ఒక హిస్టరీ, చరిత్రలోనే ఎప్పుడు కూడా మన మనుషులు ఎవరైనా కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేస్తే తిరిగి తీసుకురావడం జరిగింది. కానీ వారి సొత్తు ఏదైతే బోటు ఉందో, వారి కష్టార్జితంతో కొనుక్కున్న బోటును కూడా తీసుకురావడం అనేది వాళ్ళ కుటుంబంలో చాలా ఆనందం నింపడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎవరు ఇబ్బంది పడినా, ముఖ్యంగా మత్స్యకారులకి సంబంధించి సముద్రంలో వేటకు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడే మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా వీరికి ప్రభుత్వ సహకారంతో నావిగేషన్ సిస్టమ్ అన్నీ కూడా మరి ఉచితంగా ఇచ్చినా కూడా కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల వారికి కూడా ట్రైనింగ్ క్లాసులు పెట్టి భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలో మళ్ళీ ఎప్పుడు పునరావృతం కాకుండా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ, ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా మరి 53 రోజులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరూ, వారితో పాటు కుటుంబం కూడా రోజు కూడా దినదిన మరి ఒక నరకయాతన అనుభవించారు. ఈ రోజు వాళ్ళందరి కంట్లో కూడా చాలా సంతోషం నింపడం అందరికీ శుభపరిణామం తెలియజేస్తుంటే, ఎలాంటి దుర్ఘటనలో పునరావృతం కాకుండా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తుంది. చాలా సంతోషం, ఆనందంగా ఉందండి ఈ రోజున. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ తెలుసు, గత 53 రోజుల క్రితం మన కాకినాడ వాస్తువులైనటువంటి పంతాడి బ్రహ్మానందం, కరి నౌకరాజు, చింతా నాగేశ్వరరావు, కొప్పాడి శ్రీను, ఈ నలుగురు కలిసి తమిళనాడులో రామేశ్వరం దగ్గరలో ఊర్లో బోటు కొనుక్కుని తిరిగి వస్తుంటే అక్కడ వీరికి నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక కొంచెం శ్రీలంక బోర్డర్లోకి వెళ్ళడం, అక్కడ కోస్ట్ గార్డు వీళ్ళందరినీ తీసుకోవడం, వాళ్ళ కస్టడీలో తీసుకోవడం. ఇప్పుడే చెప్పారు జరిగిన సంఘటన అంతా కూడా. వారే కాదు, ఎక్కడ ఏ బోర్డర్కి వెళ్ళినప్పుడు కూడా, బోర్డర్ దాటి ఇంకో చోటకి వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా కస్టడీలో తీసుకుంటారు. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలు మీకు తెలుసు. కొంతమంది ఫిషింగ్ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది వాళ్ళని అడిగారు అంటారు, ఏదన్నా డ్రగ్స్ అయినా స్మగ్లింగ్ చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు, అనుమానాలతో కస్టడీలో తీసుకుంటూ ఉంటారు. అలాంటిది వెరిఫికేషన్ చేయడం కోసం వాళ్ళని కస్టడీలో తీసుకున్నారు. అయితే మనకి తెలిసిన వెంటనే మా పంతాడు రాజు ఇలా జరిగిందని చెప్తే వెంటనే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళ వివరాలన్నీ వారికి చేరవేసి వెంటనే సంబంధిత మంత్రి కాబట్టి అచ్చెన్నాయుడు గారితో ఫస్ట్ మాట్లాడడం జరిగింది. ఈ శాఖకు సంబంధించిన మంత్రిగా అచ్చెన్నాయుడు గారితో మాట్లాడితే వారు వెంటనే ఆ రోజున ఏదైతే ఈరోజు జరిగిన సంఘటన చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టిన తర్వాత మళ్ళీ అచ్చెన్నాయుడు గారు నాకు ఫోన్ చేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, మీరు కూడా ఫోన్ చేయండి అంటే వారికి ఫోన్ చేయడం. అదేవిధంగా లోకల్గా మనకు ఉన్న ఎంపీ గారు మన ఉదయ్ శ్రీనివాస్ గారు సంప్రదింపడం చేయడం జరిగింది. అదేవిధంగా మన సానా సతీష్ గారు అందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున వారికి ఉన్న అక్కడ పరిచయాలు బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి అన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వచ్చారు. ఈరోజు ఆయన మాటల్లో చెప్పాడు, ఇప్పుడు ఎంత తొందరగా వస్తారని ఎవరు అనుకోలేదట. అంటే వేరే రాష్ట్రాలు చెప్పారట, ఇది తొందరగా పంపించడం చేయరని. తొందరగా పంపించడానికి కారణం ఇక్కడ ఉన్నది ఏంటంటే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఈ ఇండియాలోనే కాదు, పక్క రాష్ట్రాలు, దేశాల్లో కూడా ఒక గుడ్ విల్ ఉంది. అంటే మనం పంపించిన సమాచారంలో వీళ్ళు ఫిషర్ మ్యాన్ ఏటాడుకునే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు కాదన్నది తేడా తెలివైంది. దానికి వీళ్ళు కేవలం ఏటాడుకొని బోటు కొనుక్కున్నారు, బోటు తిరిగి వస్తారన్నది ఈ ప్రభుత్వం పంపించిన నివేదిక ప్రకారంగా తేడా తెలమైంది. అందుకే వెంటనే పంపించడానికి అవకాశం దొరికింది మనకి ఈ రోజున. అందుకే మన కూటమి ప్రభుత్వం ఈ రోజున, ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, అంటే ఈ బోటు ఏదైతే నావిగేషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక ఆ బోర్డర్కి వెళ్ళిపోయారు. ఇలాంటివి కూడా గతంలో కూడా జరిగినాయి. కానీ జరిగినప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే
ఇటువంటి జరగకూడదని చెప్పి అప్పుడు నావిగేషన్ సిస్టమ్ అంతా కూడా మనం పర్ఫెక్ట్గా ఇవ్వాలి. అప్పుడు ఉండే కాదు, వీళ్ళకి డాట్ మిషన్స్ లేవు, ఏది కమ్యూనికేషన్ లేదు, బోట్లో ఒక ఎలక్ట్రానిక్ మిషన్ ఉండేది కాదు, వైర్లెస్ సెట్లు లేవు, ఏమీ లేవు. అప్పుడు ఆ రోజున 99లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బోట్లన్నింటికి కూడా నావిగేషన్ సిస్టమ్ అన్ని కూడా అమర్చాలని చెప్పి ఆ రోజున మిషన్లన్నీ కూడా ఏదైతే కమ్యూనికేషన్ ఇచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో డాట్ మిషన్లు కానీ అదేవిధంగా నావిగేషన్ సిస్టమ్ కానీ అవన్నీ కూడా సబ్సిడీ మీద ఇచ్చారు. అందుకే మన రాష్ట్రంలో ఏటాడి వాళ్ళందరూ కూడా పక్క బోర్డర్కి వెళ్ళి పరిస్థితి లేదు. ఈ రోజున ముందు తెలిసేది కాదు, వేరే చోటకి వెళ్ళి తమిళనాడు వెళ్ళిపోయారు పట్టుకునేవారు, మళ్ళీ విడిపించుకొచ్చేవాళ్ళు, వరుస పై రాష్ట్రం ఇంకో రాష్ట్రాలు వెళ్ళిపోయారు, వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోయేవారు, మళ్ళీ పట్టుకునే వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, ఇటువంటి పరిస్థితులు ఉంది. అందుకే ఈ రోజున మళ్ళీ ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే ట్రాన్స్పరెన్సీ ఇచ్చింది. ఈ రోజు మిషన్ ఫ్రీగా ఇచ్చింది. ఈ రోజున ఇలాంటివి జరుగుతున్నాయన్న ఆలోచనతోనే ఆ ట్రాన్స్పరెన్సీ ఫ్రీగా ఇచ్చింది. ఈ రోజున అవన్నీ ఇవ్వడం వల్ల ఏంటంటే ఫిషింగ్ గ్రౌండ్ తెలిసింది, మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలిసింది, బోట్లో ప్రమాదం జరిగినా అక్కడ బటన్ నొక్కితే వెంటనే ఒడ్డుకి సమాచారం వస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితిలో ఈరోజు అన్ని విధాలా సహకరిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈ నలుగురిని కూడా ఎంత తొందరగా తీసుకురావడానికి కారకమైనటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, దీన్ని సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మన ఎంపీలు ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ, సానా సతీష్ గారు కానీ, అందరు కూడా పేరు పేరున ఈరోజు ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ అధికారులు సహకరించారో వారందరూ కూడా, కోస్ట్ గార్డ్ వారికి, అదేవిధంగా సహకరించిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి ఈరోజు మీ అందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఏంటంటే నేను ఒక 3 నెలల మట్టి బోటు కొనుక్కుందామని తూతూరు కేరళ అది తిరిగాను. తిరిగితే మొన్న 7వ నెలలో 19వ తారీఖుని బోట్ అక్కడ కొనుక్కుని మన వాళ్ళని ఒక ముగ్గురిని తీసుకుని వెళ్ళి తీసుకొద్దామనేసి వెళ్ళి అని అమౌంట్ అది కట్టేసిన తర్వాత 8వ నెల 2వ తారీఖు పొద్దున 8 గంటలకు బయలుదేరాను తూతూరులో. తూతూరు నుంచి బయలుదేరిన తర్వాత రామేశ్వరం 3వ తారీఖు 10 గంటలకి వచ్చాం. ఆ రోజు బ్రిడ్జి తీయట్లేదు, ఇప్పుడు బ్రిడ్జి లేపట్లేదు, రామేశ్వరం బ్రిడ్జి, ధనుస్కోట్ బ్రిడ్జి లేకపోతే ధనుస్కోట్ కాడి నుంచి అక్కడ మనం అమౌంట్ కడితే తెప్పలలో తీసుకొచ్చి ఆ కణాలు చూపెట్టి యువతల పక్క పంపిస్తారనమాట. అప్పుడు ఏం చేయంటే తెప్పలలో ఈ పక్కకి మమ్మల్ని డ్రాప్ చేస్తారు. వాళ్ళకి భోజనం అది పెట్టి ఆఫ్ చేసి భోజనం అది పెట్టి మేము 12 గంటలకల్లా బయలుదేరిపోయాం ధనుస్కోట్ కాడి నుంచి. అది ఎదరికొచ్చి బ్రిడ్జికేసి బయలుదేరిపోతే సరిగ్గా 5:30కి నేను అలా కొంచెం సాగరపడ్డాను. డ్రైవర్ టీవీలో ఉన్నాడు, అందులోకి మళ్ళీ నేను ఇచ్చుకుని డ్రైవర్ వెనక్కి వెళ్ళి మామూలు తినగానే వెళ్ళిపోతున్నాం, బోటు ఒకే స్పీడ్లో వెళ్ళిపోతుంటే వెనకాల కోటుకోట వస్తుందని నేనే చూసుకున్నాను. వెళ్ళి మళ్ళీ తిరిగి వెళ్ళి కోటుకోట వస్తుంది అనే గంటలకి మనదేమో ఇండియాదేమో అనుకున్నాం. మన ఊళ్ళో వెళ్ళిపోతుంటే మన ఈ కుర్రాడు అడిగాడు ఇండియా అనేసి, లేదు శ్రీలంక అన్నాడు. మేము ఇలాగే మా రూట్లో మేము వెళ్ళిపోతున్నాం కదా అంటే, మీరు 3 కిలోమీటర్స్ లోపల నుంచి వెళ్తున్నారు, మా దాంట్లో ఇక్కడ గంజా స్మగ్లింగ్ అది జరుగుతుంది, తమిళనాడు వాళ్ళంతా అదే పని. తమిళ వచ్చి మనోడికి హిందీ వచ్చు. అడిగితే మమ్మల్ని బయటికి తోసి కూర్చొని పెట్టేసి నన్ను ముందు బయట ఎదర స్టీరింగ్ దగ్గర కూర్చొని పెట్టేసి వాళ్ళు వచ్చిన 4 వచ్చారు ముందు. మళ్ళీ అంటే ఇంకొక కోస్ట్ గార్డు వచ్చింది అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా బోటు కత్తర్ చేస్తారు మొత్తం ఇంకా సామాన్లు నిలిచేసి అన్ని ఎటిజాడ్ తెలుగు మాట్లాడే ఆయన వస్తాడు, మీకు లాంగ్వేజ్ తేడా కదా అని స్టీరింగ్ మొత్తం హైవే దగ్గర తీసుకుని వాళ్ళు అండర్లో పోనిచ్చారు అనమాట. బోట్ చాలా లోపల తీసుకెళ్ళిపోయారు. 4 గంటలు తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద షిప్ రప్పించారు. వాళ్ళు గల్లా ఇచ్చుకుని ఎక్కేసారు ఒక 10 మంది. గల్లా చేసి మేము చేసి పనిలో అలా కూర్చిపోయి ఉంటాయి. నేను బోట్ను కూడా స్పీడ్ లాగనివ్వలేదు, పడతారో ఏమో ఎందుకు వీళ్ళతో దెబ్బలు తినవని స్పీడ్ లాక్కకుండా షో చేయించాను. ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది. ఇవన్నీ తీసుకెళ్ళిపోయి కరెక్ట్గా 5:30 నుంచి మమ్మల్ని 1 గంట చిల్లరకి శ్రీలంక తీసుకెళ్ళిపోతే అక్కడ రెడీగా ఫెసిలిటీస్ వాళ్ళు అందరూ మొత్తం అంబులెన్స్ అన్నీ రెడీగా ఉన్నారు. ఇంకా మమ్మల్ని దాన్ని కూర్చోబెట్టేసారు, నరుగుని కూర్చోబెట్టేసి ఇంకా బోట్లో ఏ సామాన్ ఉందో పై సామాన్ మొత్తం ఏటీజెడ్. అక్కడ దొంగలు ఎవరంటే కోస్ట్ గార్డు, నేవీ, అందరూ ధర్మాత్తులే. ఇండియా అంటే ఒక భయం ఉంది, జైల్లో అయినా పోలీస్ అయినా రెస్పాండ్. ఇండియా ఆంధ్ర అంటే ఇంకా బాగా అభిమానం ఉంది, తమిళనాడు అంటే అభిమానం లేదు. మళ్ళీ చాలా బాగా మమ్మల్ని మాత్రం జైల్లో మాత్రం
చాలా బాగా చూసేవారు. మా వాళ్ళన్నా ఇంకా తప్పదు అనేసి లోపడేసేసారు. భగవంతుడు ఎటు అనేసి అనుకుంటులోకి అమ్మాయి మన ఇండియన్ స్పీకర్ అంబేజీ అతను చాలా హెల్ప్ చేశాడు. అతను ఫిషరీస్ లోకల్ ఫిషరీస్ అతను కూడా చాలా హెల్ప్ చేశాడు. నాకు మా తమిళతో మాట్లాడించాను. మనోడితో తమిళ వచ్చు చెప్పాడు. అప్పు చేసుకున్నాడు బ్యాంక్ అన్నారు. బోటు బ్యాంక్ కాదండి, మనోడు దెబ్బైతే అప్పు చేసి కొనుక్కున్నాడు బోటు. చెప్పాడు పిల్లలు ఎంతమంది అన్నాడు. 2 పిల్లలండి అనేసి. ఆడపిల్ల ఆడపిల్లని. ఓ పిల్లకి మ్యారేజ్ అవుతుందండి మనోడు చెప్పాడు. ఓ పిల్లకి మ్యారేజ్ చేయాలైనా అని ఫిషరీస్ ఆయనతో చెప్పాడు. మీరు ఏం కంగారు పడకండి, నేను రిపోర్ట్ కరెక్ట్గా రాస్తాను, మీరు ఒక 2-3 ఆయుధాలు పోతారు, ఏం బాధపడద్దు, మీరు 15 కిలోమీటర్లు వెళ్తారు, మేము 15 కిలోమీటర్లు వస్తాం అని కోస్ట్ గార్డ్ని అక్కడ పోలీసుని ఆయన దెబ్బలాడాడు. ఫిషరీస్ ఆయన మీకు మాకు షరతులు ఉన్నాయి, 15 కిలోమీటర్లు మీరు రావచ్చు అనేసి ఆయన చెప్పాడండి. చెప్తే హెడ్ ఆఫీస్ ఫిషరీస్ ఆఫీస్ తీసుకెళ్ళిపోయారు. అంతరానికి మన నేను ఆయన భోజనం బట్టలు సబ్బు. రోజుకి 4వ రోజు సాయంత్రం వచ్చారు. ఎవరో ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఆంధ్ర వాళ్ళు. నేను అందులో రాయించాను, ఇండియా ఆంధ్ర కాకినాడ అని రాయించాను. అయితే అదే పేరు మీద పిలిచాడండి. పిలిచి అమ్మ ఈ సీజన్లో మనల్ని చూడడానికి ఎవడు వచ్చాడు అనుకున్నాను. అనుకుని నలుగురు వచ్చాం. నలుగురు వస్తే విజయ్ కుమారు, మా బావగారు, తమిళమైన ఇంకొక ఆయన వచ్చారనమాట. వచ్చి రెడ్డి గారు పంపించారు. ఎందుకంటే ఇంటికి వచ్చారండి, ఏదో జరుగుతుందంటే 2 వారాలు ఉన్నారు. ఉన్న తర్వాత వాయిదాలు ఇది అవుతాయి సెంట్లకి. ఇంకా అంతవరకే మాకు తెలిసి అక్కడ జరిగింది. ఇక్కడ జరిగినట్టు మా తమ్ముడు, మా వాళ్ళు, మా బావగారు అంతా ఈ నాయకుల దగ్గరికి సార్తో మన ఫోన్లో మాట్లాడాను. బోట్లో అది అర్థమై అని ఉంటే ఈ నాయకులందరూ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇక్కడ జరిగింది అందరూ కూడా. నా పిల్లల గురించి కూడా కొంత రిపోర్ట్ చాలా బాగా రాశారన్నమాట. ఫిషరీస్ ఆయన నువ్వేముండు వెళ్ళిపోతావు అని మనోడితో తమిళతో మాట్లాడించి, నీ కళ్ళట్టు నీకు తెచ్చుకుంటే అండి మ్యారేజ్ చేయాలి పిల్లకి అని కూడా చెప్పి, నువ్వేం కంగారు పడద్దని చాలా ధైర్యం చేసి చెప్పారు నాకు. ఫిషరీస్ చాలా కోర్టు మేడం అంటే అసలు ఎవరికి తీర్పు ఇవ్వదటండి ఆవిడ. ఈ ప్రతి ఊళ్ళు జైలు కూడా తిట్టుకోవడమే ఆవిడని. వెంటనే ఆవిడ కూడా చాలా స్పందించి చేసింది. మనకి ఏంటంటే ఇక్కడ నుంచి ఒత్తిడి ఎంపీ గారు మనోళ్ళు అందరూ కుటుంబ ఒత్తిడి తమ్ముడితో మరి చేసి పైనుంచి వెనకాల 26వ తారీఖుని తీసుకొచ్చారు పంపించేద్దామని. తీసుకొచ్చారు కానీ మళ్ళీ పాస్ చేస్తారు, మళ్ళీ క్యాప్టెన్ ఒప్పుకోలేదండి. క్యాప్టెన్ ఒప్పుకోవడం మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళిపోయారు కోర్టుకి. తీసుకెళ్ళిపోతే క్యాప్టెన్ పిలిచింది మేడం. పిలిచి ఏదన్నా వాళ్ళ భాషలో సింగళంలో 4 దొబ్బులు పెట్టింది. 3వ తారీఖు మళ్ళీ వాయిదా అది ఇండియా పంపించేది 3వ తారీఖు అనేసి ఫైనల్ డేట్ ఇచ్చింది వాళ్ళకి. తర్వాత మన వాళ్ళు ట్రై చేయడం, సార్ ట్రై చేయడం, అని ట్రై చేయడం, వెంటనే మళ్ళీ జైలుకి తీసుకెళ్ళి మళ్ళీ వెంటనే బోర్డు దగ్గర తీసుకొచ్చేసి మీరు 5 నిమిషాలు మీకు చిప్ వచ్చేసింది, మేము అప్పు చెప్పేస్తాం. తిన్నా తినలేదు, ఒంటి బట్టలేవు, కంచాలు ఏం అసలు బోట్లో బోటు ఇంజిన్ పట్టుకోండి, ఆయిల్ కూడా తెప్పిస్తారు 500, 600. మళ్ళీ ఆటో పంపించుకుందామనేసి సామాన్లు ఒక 2 లక్షల రూపాయలు సామాన్లు కొనుక్కున్నాను. పెదలెట్టిపోతే ఫీల్ అయిపోతుంది. పెదలెట్టిపోతే ఏదో ఆసున్నది బోటు కావాల్సి వచ్చింది. కోస్ట్ గార్డ్ నేవీ చాలా దుర్మార్గం అన్నమాట. ఏ దువ్వాని కానీ శ్రీలంక అంత ఘోరం. మళ్ళీ మేము జైల్లో కూడా చాలా గౌరవించేవారు. జైల్లో కూడా మేము ధర్నా చేసాం. ఎన్నో తారీఖు అది ఆగస్టు 13ని ఫోన్ చేయకుండా ధర్నా చేసాం. కిటికీలకి కట్టెలు కట్టేసి అలా పడుకుంటుంటే ఆ జైలు రాళ్ళు వచ్చి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని తమిళ ఇంకొక ఉన్నారు 11 మంది. వాళ్ళు బోటు వదిలేసి వెళ్ళిపోయారు. మన ఒక్కలమే ఇండియాలో ఫస్ట్ బోటు తెచ్చుకున్నది అది మన ఒక్కలమే. ఇండియాలో సార్ కూడా మొన్న చెప్పాను, ఇండియాలో బోటు తెచ్చుకున్నామంటే మనం శ్రీలంకని కాకినాడ తీసుకొచ్చినట్టే ఉంది. తమిళ అలాగని వారు
తమిళలో అలాగే నువ్వు నీ వెనకాల ఎవరు ఉన్నారో బాబు బోట్ పెట్టుకుంటే నువ్వు ఓనర్గా ఉండి బోట్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాను, అందరూ ఫ్లైట్లు ఇలా వెళ్ళిపోతున్నారు. చెప్పారు బ్రహ్మానంద 3వ తారీఖున తమిళనాడుకి బోట్ కొనుక్కుందామని వెళ్ళి 3వ తారీఖున కొనుక్కుని వచ్చేటప్పుడు 3 కిలోమీటర్స్ శ్రీలంకన్ బార్డర్లోకి వెళ్తుంటూ శ్రీలంకన్ కోస్ట్ గార్డ్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెట్టిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి చెప్పడం, అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మెసేజ్ తెలియడంతో ఫోన్లో మాట్లాడిన తర్వాత శ్రీలంకన్ కాన్సులేట్ జనరల్ సాయి మురళి గారితో కూడా మాట్లాడి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నారంటే, సార్ దీన్ని చాలా లాంగ్ ప్రాసెస్ అండి అంటే, కాదు ఇది అసలు అవసరమైతే ఎంఓఎస్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో కూడా మాట్లాడిపిస్తామని చెప్పి మాట్లాడిపించిన తర్వాత దాన్ని ఇలా చాలా ఇంకా ఎక్కువ రోజులు ఉండవలసిన దాన్ని ఇమీడియట్ వాయిదాకి తీసుకురావడం, ఆ వాయిదాకి తీసుకొచ్చి అసలు అయిపోతుంది అనుకుంటేనే మళ్ళీ కొంచెం కొంచెం కింద ఎక్స్టెండ్ అయింది కూడా దేనికి అంటే, వీళ్ళ బోటు కూడా తెప్పించడానికి మీ ఒక్కళ్ళే కాకుండా మీ బోటు కూడా తెప్పించడానికి ప్రయత్నం చేసి ఆ లీగల్ టీంతో కూడా మేము ఇక్కడి నుంచి ఫోన్ మాట్లాడతాం, సాయి మురళి గారిని నన్ను కనెక్ట్ చేయడం, అలాగే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కనెక్ట్ చేసి వాళ్ళతో కూడా లీగల్ టీంతో కూడా మాట్లాడి వీళ్ళే కాదండి వాళ్ళ బోటు కూడా తిరిగి రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో, అలాగే కొండబాబు గారు మాట్లాడటం జరిగింది, ఎమ్మెల్సీ గారు మాట్లాడటం జరిగింది, అండ్ మా జిల్లా అధ్యక్షులు అందరం కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ నుంచి వీళ్ళ వైఫ్ పాప రాత్రి 1 గంట కూడా కాల్ చేశారు. ఒకరోజు 1 o'clock కాల్ చేశారు. ఇందులో ఎవరు వైఫ్ తెలియదు. 1 o'clock కాల్ చేసిన తర్వాత కొంతమంది అమ్మాయి మాట్లాడారు. చాలా నిజంగా బాధాకరమైన విషయం. బట్ ఏంటంటే బోటుతో కూడా తీసుకురావాలి అని చెప్పి చాలా కష్టపడి కృషి చేసి వీళ్ళతో పాటు వీళ్ళ కష్టపడి సంపాదించి కొనుక్కుని ఇంకో రెండో పిల్ల పెళ్లి చేద్దామని చెప్పి కష్టపడి సంపాదించి కొనుక్కుని ఆ బోట్ను కూడా తెప్పించడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా కష్టపడి మా అందరం కలిసి సాధించుకున్నాం. నిజంగా ఫస్ట్ టైం ఇంత రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు, సార్ నాకు చాలా ఆనందంగా ఉంది, శ్రీలంకనే మన కాకినాడ తీసుకొస్తున్నట్టు ఉంది సార్ అని అంత గర్వంగా ఆనందంగా మాట్లాడింది నిజంగా ఆనందకరమైన విషయం. డెఫినెట్లీ ఇది ఇండియాలో ఎక్కడా జరగని విషయం, అంత ఈజీగా జరగని విషయం. చాలా తొందర సమయంలోనే అనుకున్న సమయానికన్నా కొంచెం డిలే అయినా సరే బోట్ని తెప్పించడం కోసం, వీళ్లతో పాటు బోట్ని కూడా తెప్పించడం కోసం కృషి చేసి కూటమి ప్రభుత్వంలోని అందరు నాయకులు పైనుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ మొత్తం అందరం కృషి చేసి దీన్ని తెప్పించాం. సో నిజంగా దీనికి సపోర్ట్ చేసిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కానివ్వండి, అక్కడ సపోర్ట్ చేసిన లీగల్ టీంకి కానివ్వండి, ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసిన మొత్తం ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కోస్ట్ గార్డ్ హూ అసిస్టెడ్ ద కోస్ట్ గార్డ్ వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకురావడానికి కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ టోటలీ దగ్గరుండి తీసుకొచ్చి ఇక్కడికి ఈరోజు ఇక్కడ అప్పచెప్పడం జరుగుతుంది. సో ఇందులో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కాకినాడ మా మత్స్యకార సోదరుల్ని వెనక్కి వాళ్ళ బోట్తో పాటు వెనక్కి తీసుకొచ్చడానికి ప్రయత్నించిన మొత్తం అందరికీ కూడా నా హృదయపూర్వక